అందరికీ నా నమస్కారాలండి. 9వ తరగతి యూనిట్ 7 ద లాస్ట్ లీఫ్‌కి సంబంధించిన ప్రశ్నలు మరియు సమాధానాల్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. సమ్మరీ అనేది మనం చూసాం. ఇప్పుడు ప్రశ్నలు మరియు సమాధానాల్ని మనం చూస్తున్నాం. పేజ్ నెంబర్ 48 గనుక చూసినట్లయితే మీకు అక్కడ థింక్ అబౌట్ ఇట్ అనేది కనబడుతుంది. అక్కడ మీకు ప్రశ్నలు అనేవి ఉన్నాయి. 4 ప్రశ్నలు. అవి మనం చూద్దాం. మొదటి ప్రశ్న, వాట్ ఈజ్ ఝాన్సీస్ ఇల్నెస్? ఝాన్సీకి వచ్చిన అనారోగ్యం ఏంటి? వాట్ కెన్ క్యూర్ హర్? ఏది తనకి నయం చేయగలదు? ఏ మందు వాడితే నయం అవుతుంది? ద మెడిసిన్ ఆర్ ద విల్లింగ్నెస్ టు లివ్? మందా లేకపోతే బ్రతకాలనే ఆశన? కాబట్టి ఝాన్సీకి వచ్చిన అనారోగ్యం ఏంటి? తనకి ఏం నయం చేస్తుంది? మందులా లేకపోతే బ్రతుకు మీద ఆశన? ఝాన్సీ ఈజ్ వెరీ సిక్ విత్ నిమోనియా. నిమోనియా అండి, పీ సైలెంట్ ఇక్కడ, ఊపిరితిత్తుల వ్యాధి. ఇందులో శ్వాస ఆడక చనిపోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చలి దేశాల్లో నిమోనియా అనేది సర్వసాధారణంగా కనబడుతుంది. చాలా రిచ్గా ఉండేవాళ్ళు మాత్రమే బాగా చలికాలాల్లో వేరే దేశాలకి టూర్గా వెళ్ళిపోయి ఉంటారు. కానీ పేదవాళ్ళు మాత్రం అక్కడ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ ఇళ్లలో ఎప్పుడు కూడా ఏమవుతూ ఉండాలంటే కట్టెలు అనేవి కాలుతూ ఉండాలి. ఆ వెచ్చదనం అనేది ఉంటా ఉండాలి. పొరపాటున వాళ్ళు గనక బయట ఉండిపోతే గనక ఆ చలి దెబ్బకి నిమోనియాకి గురవుతారు. ద డాక్టర్ సేస్ మెడిసిన్ వోంట్ హెల్ప్ ఇఫ్ షీ డస్ నాట్ వాంట్ టు లివ్. తనకి గనక బతకాలనే ఆశ గనక కల్పించకపోతే, బ్రతకాలనే ఆశ లేకపోతే మందులు అనేవి ఏమాత్రం పని చేయవు అని డాక్టర్ గారు చెప్పేస్తారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మెడిసిన్. అది జస్ట్ మెడిసిన్ కాదు, ఆల్సో అబౌట్ వాంటింగ్ టు గెట్ బెటర్. నాకు నయం అవ్వాలి. జనరల్గా ఎలా అంటే మామూలుగా నిమోనియా వస్తే ఇందులోనే బేర్ మ్యాన్ నిమోనియా వచ్చి 2 రోజులకి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే బ్రతకాలనే బ్రతకగలదు, కానీ బ్రతకాలనే ఆశ లేదు. తాను ఒక మూఢనమ్మకం పెట్టుకుంది. ఆకులు రాలే కాలంలో ఏదైతే చివరి పాకుడు మొక్క ఉంటుంది, చివరి ఆకు రాలంగానే ఆమె చనిపోతానని ఆమె నిశ్చయించుకుంటుంది. కాబట్టి బాగుపడను అనేసి ఆమె అనుకుంటుంది. కాబట్టి దానివల్ల ఆమెకి ఏమాత్రం ఆరోగ్యం అనేది కుదుట పడదు. డూ యూ థింక్ ద ఫీలింగ్ ఆఫ్ డిప్రెషన్ ఝాన్సీ హ్యాస్ ఈస్ కామన్ అమాంగ్ టీనేజర్స్? ఇక్కడ ఏం చెప్తానంటే ఝాన్సీకి ఏదైతే డిప్రెషన్ ఉందో, అంటే బాగా బాధ, అనవసరమైన చింత, బాగా కుమిలిపోవడం, ఇలాంటివి టీనేజర్లలో ఉంటాయా? టీనేజర్స్ అంటే ఎవరంటే 13, 14, 15, 16, 17, 18, 19, టీన్ అని వస్తాయి వయసు, వాళ్ళని టీనేజర్స్ అంటారు. 13 నుంచి 19 వరకు. ఎస్, అవును. మెనీ టీనేజర్స్ ఫీల్ సాడ్ అండ్ హోప్లెస్ సమ్టైమ్స్. కొన్నిసార్లు వాళ్ళు చాలా బాధను అనుభవిస్తూ ఉంటారు. ఇక మనకి ఏమాత్రం ఆశ లేదు జీవితం మీద, ఇంకా లేదు, అయిపోయిందంతా అనుకుంటారు వాళ్ళు. కానీ అలా ఏమి ఉండదు. జీవితం అనేది చాలా ఉంటుంది. ఇట్స్ ఇంపార్టెంట్ టు టాక్ టు సమ్వన్. అయితే ఇలా డిప్రెషన్ గురైనప్పుడు ప్రేమతో మనల్ని గౌరవించి మనతో ప్రేమగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వాటిని పంచుకోవాలి. కీప్ దీస్ ఫీలింగ్స్ టు యువర్ సెల్ఫ్. మనలో మనమే మదన పడిపోయి, మనలో మనమే బాధపడిపోయి ఉంటే కుదరదు. అది డిప్రెషన్కి దారితీస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఒక వాటర్ బాటిల్ ఉందనుకోండి. ఒక వాటర్ బాటిల్ని మనం ఎంతసేపు పట్టుకుంటామండి? చాలా చిన్నది, ఎగరేసుకుంటా ఆడొచ్చు, ఎంతైనా చేయొచ్చు. కానీ అదే వాటర్ బాటిల్ నిమిషం అంటే హ్యాపీ, గంట అంటే 2 గంటలు అలానే పట్టుకోవాలనుకుంటే, 10 రోజులు అలానే చేత్తోనే పట్టుకొని కిందకి దించకుండా ఆ బాటిల్ ఉండాలంటే ఎంత కష్టమో, మన ఆలోచనల్ని కూడా అట్లానే పట్టుకోవడం అంతే కష్టం. కాబట్టి అనవసరమైన ఆలోచనల్ని పక్కన నెట్టేసి డిప్రెషన్ అయినప్పుడు ఏం చేయాలంటే ఏదైనా ప్రొడక్టివ్ వర్క్లోకి వెళ్ళిపోవాలి. ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే మనకు ప్రేమతో ఉండే వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడాలి ఆ విషయం గురించి అవసరమైతే అన్నప్పుడు వాళ్ళు ఓదారుస్తారు. అట్లాగా జీవితంలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయి. తప్పొచ్చు, అంతటితో అయిపోదు. 12th క్లాస్ తప్పిన వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, 10th తప్పిన వాళ్ళు కలెక్టర్లు అయ్యారు. అసలు 10th తప్పి చదివే రాదు, అసలు ఏమి వాళ్ళు కూడా రాని వాళ్ళు కూడా బిజినెస్లో గొప్ప కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. నో ప్రాబ్లం, యూ కెన్ సక్సీడ్ అని చెప్పగలగాలి. బేర్ మ్యాన్ హ్యాస్ ఏ డ్రీమ్. బేర్ మ్యాన్కి ఒక కళ ఉంది.
వాట్ ఈజ్ ఇట్, ఏంటది, డస్ ఇట్ కమ్ ట్రూ, అది నిజంగా జరుగుతుందా, అయిద్దా, అతని కళ అనేది నెరవేరుతుందా. బేర్మన్ డ్రీమ్స్ ఆఫ్ పెయింటింగ్ ఏ మాస్టర్ పీస్ ఆల్ ఈజ్ లైఫ్. తన జీవిత కాలంలో ఎప్పుడైనా సరే ఒక గొప్ప పెయింటింగ్ గీయాలని ఉంది, కానీ 60 ఏళ్ళు వచ్చినాయి అతనికి ఆ కళ నెరవేరలేదు. హిస్ డ్రీమ్ కమ్స్ ట్రూ వెన్ హీ పెయింట్స్ ద లాస్ట్ లీఫ్ టు గివ్ హోప్ టు ఝాన్సీ. కానీ ఎప్పుడైతే ఝాన్సీకి ఎట్లాగైనా సరే జీవితం మీద ఆశ కలిగించాలి అంటే ఆకు రాలకూడదు. ఆ ఆకు ఎందుకు రాలదు, ఆకులు రాలే కాలంలో ఆకులు రాలక ఏం రాలుతాయి, ఆకులు రాలుతాయి, ఖచ్చితంగా రాలుతాయి. కాబట్టి హోప్ ఎలా ఇవ్వాలి, ఆ ఆకు రాలంగానే ఆ ఆకు ప్లేస్లో అలానే కనబడేటటువంటి ఒక ఆకుని గీయాల, ఆ ఆకు నిజంగా నిజమైందిలాగా కనిపించాల, అప్పుడు అది జీవితకాల సాఫల్యం అవుతుంది నాకు అనుకున్నాడు బేర్మన్. అందుకే గీశాడు, సక్సెస్ అయ్యాడు. ఝాన్సీని కాపాడుకునే ప్రయత్నంలో తన ప్రాణాన్ని కోల్పోయాడు బేర్మన్. వాట్ ఈస్ బేర్మన్స్ మాస్టర్ పీస్? బేర్మన్స్ యొక్క అద్భుతమైన పెయింటింగ్ ఏంటి? వాట్ మేక్స్ సూ సే సో? ఎందుకు సూ దాన్ని మాస్టర్ పీస్ అంది? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ డిప్రెస్ అండ్ రిజెక్టెడ్? మీకు ఎప్పుడైనా డిప్రెషన్ కలిగిందా? హౌ డిడ్ యూ ఓవర్కమ్ సచ్ ఫీలింగ్స్? అలాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ క్లాస్మేట్స్. మీ క్లాస్మేట్స్తో ఈ ఫీలింగ్స్ని షేర్ చేసుకోమన్నారు. బేర్మన్స్ మాస్టర్ పీస్ ఈజ్ ద లాస్ట్ లీఫ్ హీ పెయింటెడ్. బేర్మన్ యొక్క అద్భుతమైన పెయింటింగ్ ఏంటంటే తాను గీసినటువంటి చివరి ఆకు. సూ సేస్ సో బికాస్ ద లీఫ్ డిడ్ నాట్ ఫాల్ ఈవెన్ ఇన్ ఎ స్టార్మ్. ఎంత భయంకరమైన తుఫాన్ వచ్చినప్పటికీ కూడా ఆకు అనేది ఏమైంది, రాలిపోల. ఇట్ షోస్ బేర్మన్స్ డెడికేషన్. అది బేర్మన్ యొక్క డెడికేషన్, అంకిత భావం. ఈ పెయింటెడ్ ఇట్ ఆన్ ద స్టార్మీ నైట్ టు గివ్ ఝాన్సీ హోప్. ఎందుకు మాస్టర్ పీస్ అయింది అంటే అది రాలిపోనందుకు కాదు, ఇక్కడ హోప్ ఏదైతే ఝాన్సీకి ఇచ్చాడో అది ఒక జీవితాన్ని నిలబెట్టింది. ఆ జీవితాన్ని నిలబెట్టినందున అది మాస్టర్ పీస్ అయింది. అంతేకాదు అంత తుఫాన్లో కూడా అతను ఏం చేశాడు అంటే తడుస్తూ ఆ చల్లటి గాలికి ఉంటూ, నిమోనియా వ్యాధి వచ్చేదాకా కూడా తాను ఉంటూ ఆ బొమ్మని గీసి ఏం చేశాడంటే అమ్మాయికి, ఝాన్సీకి హోప్ ఇచ్చాడు జీవితం మీద. ఫ్యూ టైమ్స్ హ్యూమన్స్ ఫీల్ డిప్రెస్. మనుషులందరికీ బాధలు ఉంటాయి. బాధల్ని ఆలోచించుకుంటా డిప్రెషన్లోకి వెళ్తారు కొంతమంది. టాకింగ్ టు ఫ్రెండ్స్. ఎవరితో మాట్లాడాలి? స్నేహితులతో, మన బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళతో, ఆర్ ఫ్యామిలీ, కుటుంబంతో, మన తల్లి తండ్రి వాళ్ళతో. కెన్ హెల్ప్ టు ఓవర్కమ్ డిప్రెస్డ్ అండ్ రిజెక్టెడ్ ఫీలింగ్స్. ఈ డిప్రెషను, ఇంకా అందరు నన్ను ఎవడు పట్టించుకోడు, నేను ఏకాకిని, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది, ఇట్లా కాదు. ఏంటంటే మనం పంచుకున్నప్పుడు అందరికి అలాంటి ఫీలింగ్సే ఉంటాయి. కానీ చేయాల్సింది ఏంటంటే చేత్తో వాటర్ బాటిల్ 5 నిమిషాలు పట్టుకుంటే స్టైలిష్గా బట్టి తిప్పగలడు. అదే 10 గంటలు పట్టుకోమనండి, 10 రోజులు అంతే పట్టుకొని ఉండాలని ఎంత నొప్పి పుట్టిద్ది చేయి. సేమ్ అంతే ఆలోచన విషయంలో కూడా. ఇక టాక్ అబౌట్ ఇట్లో, హ్యావ్ యూ ఎవర్ ఫెల్ డిప్రెస్డ్ అండ్ రిజెక్టెడ్? హౌ డిడ్ యూ ఓవర్కమ్ సచ్ ఫీలింగ్స్? షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ యువర్ క్లాస్మేట్స్. ఓకే, ఆ టాక్ అబౌట్ ఇట్ అనేది ఒకటి ఉందండి, దాని గురించి మనం చూద్దాం. టాక్ అబౌట్ ఇట్లో ఏంటంటే ఎప్పుడైనా మీరు రిజెక్షన్కి గురయ్యారా, డిప్రెషన్కి గురయ్యారా, ఎట్లా ఆ ఫీలింగ్స్ని ఓవర్కమ్. ఇది ఏంటంటే చాలా మంచి టాపిక్ అండి. చాలామంది టీనేజర్స్ డిప్రెషన్కి గురవుతారు, లోన్ అవుతారు, అది సహజం. కానీ దాని నుంచి బయట పడకపోవడం అసహజం. డిప్రెషన్లో వస్తే, కష్టాలు వస్తే డిప్రెషన్లోకి వెళ్తారు, ఓకే, అది సహజం. దాని నుంచి బయట పడకపోవడం అనేది అసహజమైన పని. కాబట్టి దాని నుంచి ఎలా బయటపడాలో మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇఫ్ యూ ఆర్ సమ్వన్ యూ నో ఈస్ గోయింగ్ త్రూ టఫ్ టైమ్స్, అలాంటి కష్టమైన సమయాల్లో ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, ఎవరైనా కావచ్చు, మీరైనా కావచ్చు, మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు, టాకింగ్ టు ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కెన్ హెల్ప్. ఫ్యామిలీతోనో ఫ్రెండ్స్తోనో మాట్లాడడం అనేది చాలా మంచి పని. అది ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో దట్ ఎవ్రీవన్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ యూనిక్ అండ్ వాట్ వర్క్స్ ఫర్ వన్ పర్సన్ మే డిఫర్ ఫర్ అనదర్. అందరికీ ఒకే మందు పనిచేయదు. జ్వరానికి, జలుబుకి, తలనొప్పికి పనిచేసే మందులు క్యాన్సర్కి అట్లాంటివి పనిచేయవు. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టేజ్లో ఉంటూ ఉంటారు ఇలాంటివి జరిగినప్పుడు. సీకింగ్ సపోర్ట్ ఫ్రమ్ ప్రొఫెషనల్స్ లైక్ కౌన్సిలర్స్ ఈజ్ ఎ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ స్టెప్. కొంతమంది మనకి తెలిసిన వాళ్ళు కొంచెం పెద్దోళ్ళు, కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి స్థాయిలో ఉండేటటువంటి పెద్దోళ్ళు ఉంటారు, లేదా ప్రొఫెషనల్స్ ఉంటారు. దీన్ని ఎలా డీల్ చేయాలో వాళ్ళ కనుక సాయం తీసుకోవచ్చు, ఒక హద్దు కనుక దాటినట్లయితే. సైకాలజిస్ట్ని కలవచ్చు. షేరింగ్ యువర్ ఫీలింగ్స్ కెన్ క్రియేట్ కనెక్షన్స్ అండ్ లెట్ అదర్స్ నో దే ఆర్ నాట్ అలోన్.
అలానే మనకి ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారండి. మనం అంటే ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఉదాహరణకి తల్లి ముఖ్యంగా. తల్లి దగ్గర చెప్పుకోవచ్చు. జనరల్‌గా చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్ ప్రతీదీ వెళ్లి చెప్పుకుంటూ ఉంటారు. ఫోన్‌లు చేసి చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఒంటరోళ్ళం కాదు అనే ఫీలింగ్ తల్లి ఇస్తుంది. తర్వాత తండ్రి స్థానం. తండ్రి. తర్వాత కొంతమందుంటారు. అత్తయ్యలు వాళ్ళు కొంతమందికే ఆ అవకాశం ఉంటుంది. ఇక తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి మనకి అర్థమవుతుంది ఎవరు ఏంటనేది. ఒక కష్టం వచ్చినప్పుడే అసలు మన ఎవరు, మనతో లేనిదెవరో అర్థమైపోతుంది. హెల్ప్ లైన్స్ అండ్ సపోర్ట్ గ్రూప్స్ ఆర్ అవైలబుల్ ఫర్ అసిస్టెంట్. కొన్ని గవర్నమెంట్ సంస్థల హెల్ప్ లైన్స్ ఉంటాయి. ఎన్‌జీఓస్ హెల్ప్ లైన్స్ ఉంటాయి. బాధగా డిప్రెషన్ నుండి అసలు పోవాలి అనుకునేవాళ్ళు అనుకుని ఇంక లేదు ఈ భూమి మీద నా బతుకు అనేది లేదు అనేసి అట్లా అనుకుంటూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే మీ వల్ల కొన్ని వేల మంది బతకొచ్చు. అది మిస్ అవుతారు. కాబట్టి అది ఓపెన్ కాన్వర్జేషన్స్ అబౌట్ మెంటల్ హెల్త్ హెల్ప్ రెడ్యూస్ స్టిగ్మా అండ్ ఎంకరేజ్ అండర్‌స్టాండింగ్. భారతదేశంలో శారీరక ఆరోగ్యానికే కొంచెం కష్టం. అన్ని వస్తువులు లేవు. ఇక మానసిక ఆరోగ్యానికి సంబంధించి వస్తువులంటే అసలు లేనే లేవు. కాబట్టి ఓపెన్‌గా కాన్వర్జేషన్ ఉండాలి. క్లాస్ రూమ్‌లో ఉండాలా, బయట ఉండాలా, అన్ని చోట్ల కూడా మానసిక ఆరోగ్యం సంబంధించి కూడా ఉండాలి. ఇదేంది మానసిక ఆరోగ్యం అంటే సపోజ్ సింపుల్‌గా చెప్పుకోవాలంటే మానసిక అనారోగ్యం ఏందంటే కొంతమందికి ఎదుటున్నోళ్ళు బాగున్నారనుకోండి, చక్కగా ఉన్నారనుకోండి, కడుపులో మంటొచ్చిద్దనమాట. పువ్వు ఒకటి చక్కగా అందంగా ఉందనుకోండి, దాన్ని పీకి పడేసి పిసిరి పక్కన ఏస్తుంటారు. అది మానసిక అనారోగ్య లక్షణాలే. ఇఫ్ కంఫర్టబుల్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్ విత్ క్లాస్‌మేట్స్ కెన్ ఫాస్టర్ ఎంపథీ అండ్ సపోర్ట్. మీరు గనక కంఫర్ట్‌గా గనక ఫీల్ అయితే క్లాస్‌మేట్స్‌తో చర్చించొచ్చు. మీకు బాధ కలిగించిన అంశాలు ఏవైతే ఉన్నాయో. అట్లా వీటి నుంచి బయటపడొచ్చు. ఇదేంటి టోటల్‌గా క్వెషన్ అండ్ ఆన్సర్స్ అనేవి ద లాస్ట్ లీఫ్‌కి సంబంధించి. అండ్ ఇలానే కావాలంటే మీరు సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ఆ ప్లేలిస్ట్ లింక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్లాస్ లింక్స్ ఇప్పుడు 9th అడిగారు. 9th క్లాస్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.